హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గురుకులానికి సంబంధించి నిన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో చివరి పోస్టు వరకు నిండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే నాకు ఉద్యోగం వస్తుందా రాదా, 1:2లో ఎంతమంది ఉన్నారు, నా ర్యాంక్ ఎక్కడుంది, నా రిజర్వేషన్కి ఉద్యోగం వస్తుందా రాదా, నా సబ్జెక్ట్లో నాకంటే ముందు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి గందరగోళం ప్రతి 1:2 ఉన్నటువంటి అభ్యర్థులలో నెలకొన్నది. మరి ఆ భయాందోళన పోవాలంటే, ఆ గందరగోళం పోవాలంటే, వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా, కట్ ఆఫ్ ఎక్కడ ఉండిపోతుందని తెలవాలంటే గురుకుల బోర్డు తప్పనిసరిగా జిఆర్ఎల్ ప్రకటించాలి. జిఆర్ఎల్ ప్రకటిస్తే ఆ జిఆర్ఎల్ కూడా రిజర్వేషన్ల వారీగా ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి ఆరిజెంటల్ రిజర్వేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల వారీగా జిఆర్ఎల్ కనుక ప్రకటిస్తే వాళ్ళలో ఉన్న గందరగోళాలు మొత్తం కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా గురుకులాలలో రిజర్వేషన్ల వారీగా జిఆర్ఎల్ ప్రకటించండి. ఈ గురుకుల అభ్యర్థులకు వెళ్ళి మన పరీక్ష రాసినట్టు అభ్యర్థులకు వెళ్ళి వస్తున్నటువంటి మరొక వినతి ఏమిటంటే, జనరల్ జైల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న జనరల్ జైల్లో 1300కు పైన పోస్టులు ఉన్నాయి. ఆ 1300 పోస్టులు కనుక వాళ్ళు రిజల్ట్ ఇస్తే మళ్ళీ గురుకులాలలో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ టీఎస్పీఎస్సికి జనరల్ జైలుకు పరిగెడతారు. మళ్ళీ 1000 పోస్టులు మిలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మినిమం 700-800 పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇమీడియట్గా రిజల్ట్ ప్రకటిస్తే ఆ జనరల్ జేఎల్ కనుక ముందుగా రిక్రూట్మెంట్ చేస్తే గురుకులాలలో మరొక 800 నుంచి 1000 పోస్టులకు బ్యాక్లాగ్ పడకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి డిమాండ్లు వినబడతా ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా ఉద్యోగాలు నింపాల. ఉద్యోగాలు నింపేదే అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణ నోటిఫికేషన్లు వచ్చినాయి. కానీ మళ్ళీ బ్యాక్లాగ్ పడి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ రిక్రూట్మెంట్ జరగడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇది విద్యకు సంబంధించిన అంశాలు కాబట్టి విద్యార్థులు లాస్ అవుతారు. కాబట్టి జనరల్ జేఎల్ని గురుకులాలని 2 కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఎక్కడ కూడా ఉద్యోగాలు మిగలకుండా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనరల్ జేఎల్ అయినా గురుకుల డిఎల్ అయినా అన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవే. రిక్రూట్మెంట్ బోర్డులు వేరు కావచ్చు, కానీ అన్నీ కూడా విద్యా వ్యవస్థ అనే వృక్షం కిందనే, విద్యా వ్యవస్థ అనే గొడుగు కిందనే ఉన్నటువంటి ఉద్యోగాలు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకులాలు కనుక సమన్వయంతో వ్యవహరిస్తే, ఇక్కడ అక్కడ ఖాళీలు లేకుండా చూస్తే ఎక్కువ మంది అభ్యర్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మెరిట్ అభ్యర్థులు ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి హైకోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా ఇమీడియట్గా నియామక ప్రక్రియను మళ్ళీ చేపట్టాలి. దాంట్లో భాగంగా జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఇమీడియట్గా ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న భయాందోళన, వాళ్ళల్లో ఆందోళన, వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదన్నటువంటి యొక్క కన్ఫ్యూజన్ పోవాలంటే రిక్రూట్మెంట్ బోర్డు ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఒక్క ఉద్యోగం కూడా అక్రమాల దరిచేరకుండా, నిజంగా చదివిన వాడికి, కష్టపడ్డ వాడికి ఉద్యోగం దక్కాలంటే కంపల్సరీగా ఇక్కడ జిఆర్ఎల్ ప్రకటించాలి. జిఆర్ఎల్ ప్రకటిస్తేనే న్యాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ట్రిబు ఈ విషయంలో తొందరగా నిర్ణయాలు తీసుకొని రిక్రూట్మెంట్ను కూడా తొందరగా పూర్తి చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి హైకోర్టు తీర్పును మనం స్వాగతిస్తూ ఉన్నాం. జియోలు అడ్డం పెట్టుకొని రీలింక్వేష్ ఆప్షన్ లేదని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది ట్రిబు. ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోలేదు. కానీ విద్యార్థుల యొక్క డిమాండ్లు, ఎన్నో ఆందోళనలు, ధర్నాలు, మంత్రులకు వినతిపత్రాలు, ప్రజాభవన్ పోయి వినతిపత్రాలు, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రాలు, చివరికి వాళ్ళ యొక్క నా యొక్క నిరాహార దీక్ష కూడా తోడై
వాళ్ళల్లో మళ్ళీ నమ్మకం కుదిరింది. ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకం కుదిరింది. దీంట్లో ఒక 200-300 మంది విద్యార్థులు యాక్టివ్గా పనిచేసి మిగిలినటువంటి 3000 మందికి కూడా న్యాయం చేసే విధంగా వ్యవహరించారు. కాబట్టి విద్యార్థులంతా ఏకమైతే, ఐకమత్యంగా మారితే రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు ఒక సభ పెట్టే దమ్ము, ధైర్యం నిరుద్యోగులకైతే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి, మనం చెప్పినట్టు వింటాయి. కాబట్టి విద్యార్థులు ఐక్యంగా మారాల. నాకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే నేను స్పందిస్తా అంటే ఈ విధంగానే ఏడుస్తుంది. ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా దొక్కని ఒక పరిస్థితి ఉంటుంది. కానీ నిరుద్యోగులారు ఏకం కండి, కలిసికట్టుగా పోరాడండి. ప్రభుత్వాలు దిగి వస్తాయి. ప్రభుత్వాలు దిగి రాకున్నా కూడా న్యాయం ద్వారానైనా మనం ఒక న్యాయాన్ని పొందుతాం, కోర్టుల ద్వారానే న్యాయం పొందుతాం. కాబట్టి ఇక్కడ చివరి ఉద్యోగం నింపే వరకు మీకు అశోక్ సార్ మీకు అండగా కంపల్సరీ నిలబెడతాడు. పోరాటం చేస్తాం, నిలదీద్దాం, వినతి పత్రాలు ఇద్దాం, సమస్యను పరిష్కరించుకుందాం, ఐక్యంగా ఉందాం. ఐక్యంగా ఉండి కొట్లాడితే సాధించలేనిది ఏదైనా ఉండదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గురుకులాలలో ఇమ్మీడియట్గా జిఆర్ఎల్ ప్రకటించి నిరుద్యోగులలో, గురుకుల అభ్యర్థులలో ఉన్న భయాందోళనలు తొలగించాలని, కన్ఫ్యూజన్ పోగొట్టాలని, చివరి పోస్టు నింపే వరకు ప్రయత్నం చేయాలని విద్యార్థుల తరపున వాళ్ళకు మద్దతుగా నిలబడ్డటువంటి అశోక్ సారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది గురుకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.